బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్కు అనుమతి కోరారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ దీన్ని పరిశీలిస్తున్నారు. ఆ డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన జీవోపై సవాల్ చేస్తూ ఏదైతే మాధవరెడ్డి అనే వ్యక్తి ఏదైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే మాధవరెడ్డి ఇప్పుడే కాదు, 3 రోజుల క్రితం కూడా ఏదైతే ఈ 42% సంబంధించినటువంటి రిజర్వేషన్పై ప్రభుత్వం జీవో తీసుకురాబోతుంది అనే ఒక అంశంపై కోర్టును ఆశ్రయించారు. అప్పుడు పిటిషన్ని కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలేదు, మీరు ఇప్పుడే పిటిషన్ ఎలా వేస్తారని చెప్పి కొట్టేసింది. అయితే ప్రభుత్వం నిన్న రాత్రి ఏదైతే 42% రిజర్వేషన్కి సంబంధించి ఒక జీవోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వడానికి ఒక జీవోని విడుదల చేసింది. ఈ జీవోని సవాల్ చేస్తూ ఉదయమే ఏదైతే బెంచ్ మోషన్కి వెళ్లారు మాధవరెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీనిపై తీవ్రమైనటువంటి అభివృద్ధి వ్యక్తం చేస్తారు. ఏదైతే ఇతర రాజకీయ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు కూడా రాజకీయ డ్రామాలు ఆపేయాలని చెప్పి బీసీల కాడి నోటికాడి బుక్కను లాగేయొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఇప్పటికే మాట్లాడడం కూడా జరుగుతుంది. అటు బీసీకి సంబంధించిన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనిపై ఇప్పటికే వాయిస్ కూడా వినిపించారు. ఈ కేటీఆర్ బీజేపీ చేసినటువంటి డ్రామానే ఇది. ఎక్కడ 42% రిజర్వేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలిచేస్తుందో అనే ఒక భయంతోనే ఇలా చేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడారు. మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇప్పుడు కాదు, గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. చెప్పినట్టే 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. దీనికి తగ్గట్టే సర్వేని కూడా చేసింది. సర్వే చేసి కులగణలో బీసీల సంఖ్య తేల్చింది. బీసీల సంఖ్య తేల్చిన తర్వాత అసెంబ్లీలో ఆ సంఖ్య ఏదైతే కులగణ చేసిన సర్వేని అసెంబ్లీలో పెట్టి 42% బీసీ రిజర్వేషన్ కోసం అమలు చేస్తున్నట్టు ఆమోదం పొందించి బిల్లుని కేంద్రానికి కూడా ఇప్పటికే పంపించారు. కేంద్రం వద్ద బిల్లు పెండింగ్లోనే ఉంది, 9th షెడ్యూల్లో చేర్చలేదు బీజేపీ కూడా. సో దీంతో అనేక ఉద్యమాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అనంతరం ఇది ఆలస్యం అయ్యేలా ఉందని చెప్పి కూడా ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కి కూడా బిల్లును పంపించింది. గవర్నర్ కూడా న్యాయ సలహాల కోసం దీనికి ఏదైతే కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. సో దీంతో బిల్లులు రెండు కూడా పెండింగ్లోనే ఉండిపోయి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒక స్పెషల్ జీవో ద్వారా సరే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. ఒకవైపు హైకోర్టు కూడా ఈ నెల 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఒక 42% సంబంధించినటువంటి జీవోని బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ సంబంధించిన జీవోని ఇచ్చుకుంటూ కూడా ఏదైతే ప్రయత్నం చేసి అయితే ఈ రోజు మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో దీనిపై కొంత ఉత్కంఠ, కొంత ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే ఇటు రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ మాటలు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎలాంటి సమస్య రాలేదు, ఇప్పుడు ఎందుకు సమస్య వచ్చింది. సో ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చేస్తున్నారు. దీంతో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండానే, అందరికీ నష్టం వాటిల్లకుండానే రిజర్వేషన్ కొనసాగుతున్నప్పుడు ఎందుకు కోర్టులకు వెళ్ళాలి, ఎందుకు అడ్డుకోవాలి రాజకీయ పార్టీలైనా అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏ పార్టీ కూడా వెళ్ళొద్దు, అడ్డుకోవద్దని చెప్పి ఇప్పటికే పదే విజ్ఞప్తి కూడా చేశాం. బీసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కోర్టుకు వెళ్ళినటువంటి అంశంపై ఇప్పటికైతే చూడాల్సి ఉంటుంది. బెంచ్ మోషన్లో ఎలాంటి తీర్పు వస్తుందంటే స్టే ఇస్తుందా, స్టే ఇచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ స్టేని పక్షాన ఒకవేళ కొట్టేసినట్టయితే మాధవరెడ్డి పిటిషన్ని కంటిన్యూగా ఏదైతే యథావిధిగా కూడా వెళ్ళొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రిపరేటరీ కూడా గవర్నమెంట్ ఇప్పటికే పూర్తి చేసింది. అటు ఈసీ కూడా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే 2 సార్లు అటు ఏదైతే రాష్ట్ర డీజీపీ తోటి, సీఎస్ తోటి, ఉన్నతాధికారులతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఉన్నటువంటి అన్ని బూత్ లెవెల్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే వార్డు మెంబర్లు, సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి షెడ్యూల్పై పూర్తిగా మాట్లాడుకున్నారు. అధికారులు కూడా ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పి ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రమే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుందా, లేదంటే సోమవారం వస్తుందా, అంతలోపు కోర్టు నుంచి నిర్ణయం వస్తుందా, ఇలా అనేక ఏదైతే ఒక ఉత్కంఠమైన వాతావరణం ఇటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో అయితే నెలకొంది. మరి మాధవరెడ్డి పిటిషన్పై కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది, ఎలాంటి డిసిషన్ వస్తుంది అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి దీని తర్వాత పార్టీ ఎలా ముందుకు వెళ్తుందా, లేదంటే కోర్టును మరింత సమయం అడిగి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చట్టపరంగా అమలు చేసే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.